హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పన్య స్టోరీలోని 62వ భాగం. ఆవిడ అలా అనటం ఆలస్యం. ఆవిడ నడుం మీద పార్దు చేతిలోని కర్ర బాగా బలంగా తగిలి ఆవిడ అమ్మ అంటూ అరుస్తూ కింద పడిపోవటం జరిగితే, అమ్మ అంటూ ఆ పెళ్లి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చేలోపు వాడి మొహం మీద తగిలేలా గట్టిగా ఒక షాట్ ఇచ్చి, సైడ్ నిలబడు, వేషాలు వేసి అనవసరంగా నా చేత తన్నులు తినకు అని వార్నింగ్ టోన్లో చెప్పి నొప్పిగా అరుస్తున్న ఆవిడ నోటికి మూతపడేలా గర్జించాడు గట్టిగా, నోరు ముయ్యంటూ. దెబ్బకి ఆవిడ బిక్క చచ్చిపోయి భయంగా, ఎందుకు నన్ను కొట్టావు బాబు అని ఏడుస్తూ అడిగారు. పార్దు ఈవిల్ స్మైల్తో ఆవిడ ముందు మోకాళ్ళ మీద కూర్చొని, యాక్చువల్గా నాకు ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం అంటే పరమ అసహ్యం. అసలు ఆడవాళ్ళంటేనే అసహ్యం. అటువంటిది నీ మీద నా చేతిలోని కర్రతో కొట్టాను అంటే నువ్వు ఏ రేంజ్లో నన్ను మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసావో ఆలోచించు, నీకే అర్థమవుతుంది అని అంటూ ఆవిడ కొడుకుని దగ్గరికి రమ్మని చెప్పి అతని చేతిలో కర్ర పెట్టి వరూధిని నలుగురిలో నిలబెట్టి తనని నష్టజాతకురాలంటూ ఏడిపించి బాధ పెట్టి పరువు తీసినందుకు మీ అమ్మని నువ్వే కొట్టాలి అని సీరియస్గా చెప్పాడు పార్థు. ఏంటి అంటూ అతను షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేస్తే, అవును కొట్టాలి, లేదంటే నేను నీ తలబద్దలు కొడతాను అని పక్కనే పడి ఉన్న ఐరన్ పూజ ఎత్తి ఆవేశంగా అతని వైపు చూడగానే అతను బెదిరిపోయి, అయ్యో అయ్యో చంపేస్తావా ఏం నన్ను, అయినా కన్న తల్లిని నేనెలా కొట్టగలను, నా వల్ల కాదు అని ఏడుస్తూ అంటే పార్థు వెటకారంగా నవ్వుతూ, అవునవును నీ వల్ల ఏదీ కాదు, అందుకే బ్యాచులర్ లైఫ్లో ఫిక్స్ అయిపోదు అంటూ పైనుంచి కింద వరకు చూస్తుంటే అతను భయపడిపోయి, ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను, మర్యాదగా బయటికి వెళ్ళు అని ధైర్యం నటిస్తూ అనటం ఆలస్యం. వాడి చెంప పేలిపోయి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పార్థుగాడు అంటూ మెడ వెనక చేతితో రాసుకుంటూ పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తూ చెప్పి, ఈ డైలాగ్ ఏదో సినిమాలోది, బాగుందని వాడాను, కానీ నీకు మాత్రం బంపర్ ఆఫర్ రా అంటూ కింద పడి ఏడుస్తున్న ఆవిడని చూపిస్తూ, ఇప్పుడు మీ నాన్నలో మీ అమ్మ విషయంలో నీకు హీరోని చూపిస్తాను, చూస్తావా అంటూ పెళ్లి కొడుకు తండ్రి వైపు చూడగానే పెళ్లి కొడుకు తండ్రి బిక్క చచ్చిపోయాడు పార్థు మాటలకి. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్, మొదటిసారి పెళ్ళాన్ని నీ చెప్పు చేతల్లో చూయింగంలా నలిపేసే ఛాన్స్ వచ్చింది, నలిపేసే అండ్ అదేదో పురుగుల మంది అన్నావు కదా, పనిలో పని అది కూడా పోసేసే, దరిద్రం వదిలిపోతుంది, ఇలాంటిది మీ ఇంట్లో ఉన్నంత మాత్రాన్ని నీకు వచ్చే లాభం కూడా లేదు, పైగా ఈ వయసులో నువ్వేమీ సర్వీస్లో లేవు, నీకు పెళ్ళాం అవసరం ఉండటానికి, అంతగా అవసరమైతే నేనే నీకు రెండో పెళ్లి చేస్తాను, అది కూడా ఇదిగో ఈవిడ వయసు ఆవిడతోనే, సరేనా, ఇప్పుడైతే నీ ప్రతాపం చూపిస్తావా అనగానే ఆయన పెదవుల మీద నవ్వు వచ్చి, ఈ మాట అన్నావు, బాగుంది బాబు అంటూ ఆయన మీసం మెలేసి, ఏమే అంటూ ముందుకు వచ్చిన ఆయన పార్థు చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఆవిడ దగ్గరికి రాగానే ఆవిడ బెదిరిపోయి, ఏమయ్యో కొట్టకయ్యా, నన్ను తట్టుకోలేను, నేను అసలే సున్నితం అని అన్నారు ఏడుస్తూ. అవునానే, సరే ఒకసారి చూద్దాము, నేను కొడితే నువ్వు తట్టుకోగలవో లేదో టెస్ట్ చెయ్యాలి కదా దేన్నైనా, పైగా ఆ రోజు పురుగుల మందు తాగి చేస్తానని బెదిరించి నన్ను కొట్టకుండా ఆపేశావు కదా, ఈరోజు ఎలా ఆపేస్తావు అని అంటుంటే ఆవిడ భయపడిపోయి, ఏమయ్యో నీకేమైనా పిచ్చి పెట్టిందా, ఆ అబ్బాయి ఏదో అంటుంటే నా మీద నీ ప్రతాపం చూపించడానికి వచ్చేస్తున్నావు, అలా చేయకయ్యా, నేను నీ పెళ్ళాన్ని అని ఆవిడ భయంగా గింజుకుంటూ ఉన్నారు. పార్థు దెబ్బకి నడుము విరిగిపోయినంత నొప్పి పుట్టడంతో నేలకేసెటిడైపోయి, అయ్యో నాకు ఇప్పుడే గుర్తొచ్చిందే నువ్వు పెళ్ళామని, మరి పెళ్ళాన్ని తప్పు చేస్తే మొగుడు దండించాలి కదే
అంటూ తోలుడేలా ఆయన ఒక్కో దెబ్బ వేస్తుంటే ఇటు పెళ్లి కొడుకు అటు భార్య ఇద్దరు అదిరిపడుతూ గట్టిగా కేకలు వేస్తున్నారు. ఇక్కడ దెబ్బ తల్లికి తగిలితే కొడుకుకి నొప్పి పుడుతుందన్నట్టు. ఆయన కొడుతూ ఉంటే పార్థు ఆయన వీడియో తీస్తూ అది అలా కొట్టాలి, ఇలా కొట్టాలి అంటూ ఎంకరేజ్ చేస్తూ, ఇదిగో నీ కొడుకుని కూడా 4 కొట్టు, వాడు కూడా సరైన మార్గంలో లేడు, లేదంటే ఈ పాటికి బ్యాచిలర్ లైఫ్కి పంగనామం పెట్టి హ్యాపీగా మ్యారేజ్ లైఫ్కి ఎంట్రీ టికెట్ తీసుకునేవాడు. కానీ వాడిలో మగతనం లేక తల్లిచాటు బిడ్డగా మిగిలిపోయి అచ్చన్ని ఇలానే మారిపోయాడు. వాడిలో తెగింపు రావాలంటే నీలో వచ్చిన తెగింపు వాడిలో రావాలి. చిత్తక బాధెయ్యాలి ఆ నా కొడుకుని అని పళ్ళు బిగబెట్టి అన్నాడు పార్థు. పార్థు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఇద్దరిని చితకబాదిన ఆయన వయసు రీత్యా ఆయాసం రావటంతో ఇక చాలే ఆపే, మళ్ళీ వీళ్ళ ట్రీట్మెంట్కి డబ్బులు బొక్క అంటూ ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో మితిమీరి రెచ్చిపోయిన తల్లి కొడుకులకి బుద్ధి చెప్పిన భర్త కమ్ తండ్రి అంటూ క్యాప్షన్తో రిలీజ్ చేసి, ఈ దెబ్బతో చూడు నువ్వు స్టార్ అయిపోతావు, అందరిలో నీకంటూ ఒక రెస్పెక్ట్ వస్తుంది అంటూ ఆయన భుజం మీద చేయి వేసిన పార్థు వెటకారంగా నవ్వుతూ, ఇప్పుడు చెప్పు నాకు పెళ్ళాం క్యారెక్టర్ మంచిది కాదా అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు. ఆవిడ బెదిరిపోయి, లేదు లేదు లేదు, వరూదిని ముత్యం, వజ్రం, బంగారం, ఎవరిని కన్నెత్తి చూడదు, పాప నోట్లో నాలుగు లేని ఆడపిల్ల, తనని లొంగ తీసుకోవాలని ఎంతోమంది ట్రై చేశారు. తన జాతకాన్ని చూపిస్తూ ఎంతోమంది తన మనసు విరిచారు, కానీ వరూదిని ఎవరిని ఏమీ అనలేదు అని ఆవిడ గట్టిగా అంటుంటే, ఇవే మాటలు కరెక్ట్గా వరూదిని కాళ్ళ మీద పడి మొత్తం కక్కు, ఇదిగో వీడైతే వరూదిని చేతుల్లో దెబ్బలు తినాలి, ఆ పూచి నీది, వీటన్నిటి వెనుక నేనున్నానన్న విషయం ఎవరికీ తెలియకూడదు, అండ్ ఇక లాస్ట్ వన్ అంటూ పెళ్లి కొడుకు తండ్రి వైపు చూస్తూ, నా పెళ్ళాం ఏ కట్నం అయితే తీసుకువచ్చి ఇచ్చిందో మొత్తం ఇప్పటికిప్పుడు నా చేతిలో ఉండాలి, అండ్ వన్ మోర్ థింగ్, అదంతా నాకు ఇచ్చేసినట్టు నా పెళ్ళానికి తెలియకూడదు, ఇన్ఫ్యాక్ట్ ఎవరికీ తెలియకూడదు. చైన్లు, బ్రాస్లెట్లు, హారాలు, పట్టు చీరలు, ఆఖరికి చిన్న గుడ్డ పేలికతో సహా ప్రతి ఒక్కటి పెద్ద బ్యాగ్లో పెట్టి తీసుకురా, దానితో పాటు పెళ్లికి ఖర్చైన 20 లక్షలు కూడా ఆన్ ది స్పాట్ బ్యాగ్లో పెట్టి తీసుకురాలేదంటే ఈసారి నీకు బడిత పూజ అవుతుంది అని పార్థు వార్నింగ్ ఇవ్వగానే ఆయన బెదిరిపోయి, వద్దు వద్దు, ఇప్పుడే నాలో ధైర్యం నిండింది, ఆ ధైర్యం పోగొట్టుకోలేను కదా బాబు అంటూ పరిగెత్తుకుంటూ ఆయన రూమ్లోకి వెళ్ళిన ఆయన పెళ్ళాం భద్రంగా దాచిపెట్టిన ఇనప్పెట్టె నుంచి వరూదిని వాళ్ళు ఏ నగలైతే చేయించి ఇచ్చారో ప్రతి ఒక్కటి బ్యాగ్లో సర్ది పెళ్లి కోసం కొన్న చీరలు మొత్తం ఆ బ్యాగ్లో పడేసి దానితో పాటు ఇంట్లో ముక్కి మూలుగుతున్న 30 లక్షలలో 20 లక్షలు ఆ బ్యాగ్లో సర్దేశాక పార్థు చేతిలో పెడుతూ, బాబు నేను ఎప్పటికి పాపులర్ అవుతాను అని వెళ్ళిపోతున్న పార్థుని అడిగారు ఆయన. అప్పటికి భయంతో ఉన్న ఆవిడ పార్థు అంత డబ్బు నగలు తీసుకువెళ్తుంటే మనసులోనే గుండెలు బాదుకుంటున్నారే తప్ప బయటికి ఏమీ చేయలేకపోయారు. పార్థు విశ్వరూపం చూసి బెదిరిపోయి బయటికి వచ్చిన పార్థు ఆ నగలు డబ్బులు ఉన్న బ్యాగ్ డిక్కీలో పడేసి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. తను వెళ్ళేసరికి వరూదిని వంట చేయటానికి ఇంటికి వచ్చి ఉండటంతో మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన పార్థుని చూసి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అయోమయంగా అడిగింది. పార్థు గుమ్మంలో అడుగు పెట్టడమే మొగుడు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి అని అడగకూడదని తెలియదా? ఇక్కడ ఇదొక సామెత కూడా ఉందంట కదా అని సీరియస్గా మాట్లాడుతున్న పార్థుని చూసి వరూదిని నవ్వుతూ, అది బయటికి వెళ్ళేటప్పుడు అడుగుతారు, అడగకూడదని, వచ్చేటప్పుడు కాదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అసలు ఈ ఊర్లో మీకేం పనులున్నాయి ఇంతలా తిరుగుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అసలు మీరేం చేస్తున్నారండి?
ఇక్కడికి వచ్చి అని అడిగింది వరూధిని అయోమయంగా. నేనేం చేస్తే నీకెందుకు, కానీ జ్యూస్ తీసుకురా, ఆకలిగా ఉంది అంటూ ఫోన్కి అప్పుడే మెయిల్ రావటంతో తను తెచ్చుకున్న ల్యాప్టాప్ బ్యాగ్ తెచ్చుకొని సోఫాలో కూర్చున్న పార్థు ల్యాప్టాప్ ఓపెన్ చేయటం ఆలస్యం. వరూధిని ఫ్రెష్ జ్యూస్ తీసుకువచ్చి, మీరు ఏదైనా చేయండి, కానీ ప్రమాదాల్లో పడకండి పార్థు గారు అని చెప్తుంటే పార్థు ఒక లుక్కిచ్చి సైలెంట్గా ల్యాప్టాప్ చూస్తూ ఉంటే వరూధిని ఒక నిట్టూర్పు విడిచి మనసులో, నా కోసం రానప్పుడు త్వరగా తిరిగి అమెరికా వెళ్ళిపోవచ్చు కదా పార్థు గారు, మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలి అనుకున్నా తెలియనివ్వకుండా చేస్తున్నారు. మొన్నటికి మొన్న అది అది ఈరోజు అసలు ఎక్కడికి వెళ్ళారో చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఏంటో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరు అసలు నాకు అర్థం కావటం లేదు అని అనుకుని చేయటానికి వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడే వదిన, నేనొచ్చేసా, నీకోసం వచ్చేసా అంటూ ఆనందంగా ఇంట్లోకి అడుగుపెట్టిన ఆదిత్యకి ఎదురుగా సోఫాలో కూర్చొని సీరియస్గా జ్యూస్ తాగుతూ ల్యాప్టాప్ మీద ఒక చేతి వేళ్ళని ఆడిస్తున్న పార్థుని చూసి, అన్నయ్య అని స్లో మోషన్లో కప్పలా నోరు తెరిచాడు. ఇలా ఆదిత్య వాయిస్కి తల తిప్పి చూసిన పార్థు ఆదిత్యని చూసిన పట్టనట్టే మొహం తిప్పేస్తే పరుగున కిచెన్లో నుంచి బయటికి వచ్చిన వరూధిని మాత్రం ఆదిత్యని చూసి ముందు షాక్ అయినా తర్వాత పార్థుని చూసి షేక్ అయ్యి మనసులో, ఇప్పుడు ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో ఏమో, ఆదిత్యని చూసి పార్థు గారు ఎలా రియాక్ట్ అవుతారో అని టెన్షన్గా అనుకుంటూ ఆదిత్య అని పిలిచింది. ఆదిత్య వరూధిని పిలుపుని పట్టించుకోకుండా, అన్నయ్య నువ్వేనా ఇక్కడ అంటూ కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూసి, నువ్వే కానీ నేను కలకంటున్నానా, నువ్వు నాకు కనిపిస్తున్నావేంటి అని తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్న ఆదిత్యని ఈ లోకంలోకి తీసుకువచ్చింది వరూధిని. ఆదిత్య భుజం కుదిపి, ఏం మాట్లాడుతున్నావంటూ. దెబ్బకి షాక్ నుంచి తేరుకున్న ఆదిత్య, అంటే అంటే అన్నయ్య ఇక్కడే ఉన్నాడా అంటూ ఉండగానే ఇంట్లోకి అడుగుపెట్టింది ఆనంది విత్ ఆదిత్య లగేజ్తో పాటు. ఆదిత్య మాటలకి ఇరిటేటింగ్గా ఫీల్ అయిన పార్థు, నీ నాన్ సెన్స్ ఆపుతావా మిస్టర్ ఆదిత్య అని కొంచెం సీరియస్గా అంటే, అన్నయ్య ఏదో ఇంపార్టెంట్ పని ఉందన్నావు, అది ఇదేనా, అంటే నువ్వు వదినని తిరిగి అమెరికా తీసుకురావాలని ఇక్కడికి వచ్చావా అని అడిగాడు. ఆదిత్య మాటలు విన్న పార్థు సీరియస్గా లుక్ ఇవ్వగానే భయపడిన వరూధిని, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం ఆదిత్య అన్న ఆదిత్య వినకుండా, తర్వాత మాట్లాడేది ఏంటి వదినా, ముందు నన్ను తేల్చుకొనివ్వు అంటూ అసలు ఎవరికీ తెలియకుండా తాతయ్యతో కూడా చెప్పకుండా అన్నయ్య ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని సీరియస్గా అడిగాడు. ఆదిత్య మాటలకి పార్థు వెటకారంగా నవ్వుతూ, ఇట్స్ మై పర్సనల్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు కావలసిన వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారో చూసుకో అని వరూధిని వైపు చూపు తిప్పి చెప్పి పెరట్లోకి వెళ్ళాడు తన ల్యాప్టాప్ తీసుకొని. పార్థు మాటలకి బాధపడిన ఆదిత్య, అన్నయ్య ఎంత కఠినంగా మారిపోయాడో అర్థం కావట్లేదు వదిన, నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అసలు మాతో సరిగా మాట్లాడిందే లేదు, ఎప్పుడైనా నేను ఫోన్ చేసిన ఆఫీస్ విషయాలు తప్ప పర్సనల్ విషయాలు తీసుకువచ్చేవాడే కాదు. ఆ రోజు ఏదో ఆవేశంలో అన్నాను, అన్నయ్య పట్టించుకోవట్లేదు, మాట అన్న తర్వాత వెనక్కి తీసుకోవటం చాలా కష్టం, అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని క్లాస్ మొదలు పెట్టాడు. సడన్గా ఏమైందో తెలియదు కానీ నువ్వు అమెరికా రా, నేను అర్జెంటుగా ఇండియా వెళ్ళాలి, తాతయ్యని చూడాలి అని అంటే కనీసం జరిగిన దాని నుంచి బయటపడతాడు కదా, జరిగిన తప్పు తెలుసుకొని నీకోసం పరితపిస్తాడేమో అనుకొని అక్కడికి వెళ్ళి అన్నయ్యని ఇక్కడికి పంపించాను. నేను అనుకున్నట్టే అన్నయ్య ఇక్కడికి వచ్చాడు, కానీ మాతో ఎవరితో చెప్పలేదు. ఎందుకు వదినా, నువ్వు కూడా ఎందుకు చెప్పలేదు అన్నయ్య ఇక్కడే ఉన్నాడని అని అడిగాడు ఆదిత్య.
ఇంతలో ఆదిత్య గారు అంటూ అమాయకంగా పిలిచింది ఆనంది. ఆనందిని చూడటమే ఆదిత్య ఇరిటేటింగ్గా నోర్ముయ్ అని అంటే వరోధిని ఆనందిని చూసి ఎవరు తను అని అడిగింది. మనకి అవసరం లేని మనిషి వదిన. తన గురించి నీకెందుకు? ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్య ఇక్కడ ఏంటి అని అడుగుతుంటే కిచెన్లో నుంచి కుక్కర్ విజిల్ వినిపించటమే ఒక్క నిమిషం అంటూ కిచెన్లోకి వెళ్ళిన వరోధిని గబగబా గ్యాస్ కట్టేసి బయటికి వచ్చి నాతో రా అంటూ రామయ్య గారి బయటికి వెళ్ళటంతో బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పెరట్లో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్న పార్థుని చూపిస్తూ అసలు పార్థు గారు అంత కఠినంగా ఎలా మారిపోయారా ఆదిత్య? నేను ఉన్నప్పుడు ఇలా లేరు కదా, ఇప్పుడు చాలా చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు ఇంత కోపంగా ఉన్నారో అర్థం కావట్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నన్ను శిక్షించడానికి అంటున్నారు, కానీ అటువంటి సూచనలు ఏవీ లేవు. నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారని అడిగినా చెప్పటం లేదు. నీకు తెలుసు కదా మీ అన్నయ్య గురించి. తను అనుకున్నదే చేస్తారు తప్ప మన గురించి పట్టించుకోరని. అంత ముఖ్యమైన విషయం మొన్న కాల్లో నీకు ఆయనకి మధ్య ఎటువంటి సంబంధం లేదు, ఓన్లీ బాస్ అండ్ ఎంప్లాయ్ మాత్రమే అని అంటూ మాట్లాడారు. అంత కఠినంగా ఎలా ఉన్నారు? ఏం జరిగింది అని సీరియస్గా అడిగింది వరోధిని. ఆదిత్య ఒక నిట్టూర్పు విడిచి బెడ్ మీద కూర్చుని ఏం చెప్పమంటావు వదిన? మీరు వెళ్ళిపోయాక తాతయ్య తట్టుకోలేక హార్ట్ అటాక్ తెచ్చుకున్నారు. ఆయన బ్రతికి ఇంటికి రాగానే అక్కడ ఉండలేను, ఇండియా వచ్చేస్తాను, అన్నయ్యతో మాట్లాడను, నువ్వు అన్నయ్యని క్షమించి తన జీవితంలోకి వస్తేనే తిరిగి మాట్లాడుతాను అన్నారు. అప్పటికి అన్నయ్య చాలా బాధలో ఉన్నాడు. జరిగిన దానికి పైకి చెప్పుకోవటం లేదు, కానీ అన్నయ్య మనసు చాలా గట్టిగా గాయపడింది వదిన. అది ఎంతలా అంటే అందరినీ దూరం చేసుకొని ఒంటరిగా బ్రతకాలనిపించేంతలా. అందుకే తాతయ్యతో పాటు బలవంతంగా నన్ను కూడా పంపించాడు ఇండియాకి. అది నీకు తెలిసే ఉండొచ్చు. నేను వచ్చిన 2 రోజులకి ఇదిగో ఇండియా వచ్చేసింది ఇది అంటూ పక్కనే కూర్చున్న ఆనందిని విసుగ్గా చూపిస్తూ చెప్పి, ఆ తర్వాత ఏదేదో జరిగిపోయాయి. అవి ఇప్పుడు చెప్పేంత టైం లేదు, కానీ నేను ఇక్కడే ఉన్న బ్రాంచ్ నుండి వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడ నుంచి అన్నయ్య చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పగలు రాత్రి తేడా లేకుండా, తిండి నిద్ర లేకుండా, కేవలం వర్క్ మాత్రమే జీవితం అన్నట్టు తన కోపాన్ని మళ్ళీ బయటికి తీసి ప్రతి ఒక్కరి కళ్ళకి ఒక రాక్షసుడిలా మారిపోయి నిన్ను మార్చటానికి శతవిధాలా ప్రయత్నిస్తూ మా నుంచి దూరం కావటానికి తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఫోన్ కాల్స్ కూడా మాట్లాడకుండా పూర్తిగా అవాయిడ్ చేశాడు. అందుకే ఇలా మారిపోయాడు వదిన అని అనగానే వరోధిని కళ్ళు వర్షించాయి. తన వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగింది అర్థమవుతూ ఉంటే. ఇప్పుడు నువ్వు చెప్పు వదిన, అసలు అన్నయ్య ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది? అన్నయ్య ఎప్పుడు నీ దగ్గరికి వచ్చారు? ఏం చేశాడు? నువ్వు ఏదేదో మాట్లాడుతున్నానన్నావు, కానీ నాకేం అర్థం కావట్లేదు. క్లారిటీగా చెప్పవా అని అడిగాడు ఆదిత్య తన కంటి నుంచి జారిన కన్నీటిని తుడుచుకొని. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.